9 టీవీ తెలంగాణ న్యూస్. నిజాంపేట మండల కేంద్రంలో శనివారం శ్రీరామ జన్మభూమి అయోధ్య నుండి వచ్చిన అక్షింతల వితరణ కార్యక్రమాన్ని శ్రీరామ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో స్థానిక హనుమాన్ దేవాలయం నుండి గ్రామంలో జై శ్రీరామ్ అంటూ నాదాలతో గడప గడపకు తిరుగుతూ అక్షింతల వితరణ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా శ్రీరామ జన్మభూమి తీర్థ కమిటీ సభ్యులు మాట్లాడుతూ అయోధ్యలో ఈ నెల 22న శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా నిజాంపేట పట్టణంలో శ్రీరాముని అక్షింతల వితరణ కార్యక్రమం చేపట్టారు. ఈ అక్షింతలను ఆ దేవుడికి శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరిగిన తర్వాత కుటుంబ సభ్యులు అక్షింతలను తలపై వేసుకోవాలని, ఆ శ్రీరామచంద్రుని స్మరించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీరామ జన్మభూమి తీర్థ కమిటీ సభ్యులు, గ్రామ పురోహితులు వేలేటి రామ్మోహన్ శర్మ, శనగపల్లి తిరుపతి, జీపీ స్వామి, చంద్రశేఖర్, నరేందర్, బట్ట మహేష్, చీకోటి వెంకటేశం, వినోద్, మాసుల నాగరాజు, కరుణాకర్, కృష్ణ, బండారి ప్రసాద్, కుమార్, తాడిం శ్రీరాములు, విశ్వేష్, ధనుంజయ్, ప్రవీణ్, జీడి, చంద్రకాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. जय श्री राम, जय श्री राम, जय श्री राम, जानकी राम, जय जय राम, जय श्री राम, जानकी राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम. క్షేత్ర నిజాంపేట ఆధ్వర్యంలో నిజాంపేట పట్టణంలో ప్రతి ఇంటింటికి అయోధ్య నుంచి వచ్చినటువంటి శ్రీరాముని యొక్క పవిత్ర అక్షింతలు ప్రతి ఇంటికి వితరణ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర నిజాంపేట గ్రామంలోని కార్యకర్తలు పాల్గొనడం జరుగుతుంది. ఇంకా కొన్ని జట్లు గ్రామంలో ఇరువైపులా వెళ్ళడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేస్తాము. ఈ అక్షింతలను 22వ తేదీ అయోధ్యలో రామమందిర ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత సాయంత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కరూ వారి యొక్క తలపై ఇంకొన్ని అక్షింతలు కలుపుకొని వారి యొక్క తలపై అక్షింతలు వేసుకోగలరని తెలియజేస్తుంది. వచ్చినటువంటి శ్రీరాముని యొక్క పవిత్ర అక్షింతలను మనం ప్రతి ఇంటికి వితరణ చేయడం జరుగుతుంది. ఈ వితరణ చేసినటువంటి అక్షింతలు 22వ తేదీ రోజున 5 రోజుల ప్రాణప్రతిష్ఠ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరూ వారి యొక్క తలపైన ఇంకొన్ని అక్షింతలు కలుపుకొని వారి యొక్క తలపైన వేసుకోగలరని కోరుతున్నాము. అదేవిధంగా శ్రీరాముడు మహాపురుషుడు, ఉత్తమ పురుషుడు కావున ప్రతి ఒక్కరూ శ్రీరాముని సేవకులుగా శ్రీరాముని స్మరించుకోవాలని కోరుకుంటున్నాం. శ్రీరామ్ జయ రామ రామ రామేతి మనోరమే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ రామ వరాననే. ఈరోజు నిజాంపేట గ్రామంలో అయోధ్య నుండి వచ్చిన అక్షింతల వితరణ కార్యక్రమము ప్రారంభమైనది. కావున గ్రామ ప్రజలందరూ పరిశుభ్రత పాటించి మంగళహారతిలో అక్షింతలు ఉంచుకొని అయోధ్య నుండి వచ్చిన అక్షింతలు ఆ మంగళహారతిలో కలుపుకొని మన దేవుని గుడిలో ఉంచుకోగలరు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. అయోధ్యలో శ్రీరాముల వారి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ అంగరంగ వైభవంగా ప్రపంచమంతటా దేశ విదేశాల నుండి వచ్చి అయోధ్యను ఆ రాముల వారిని దర్శించుకొని ప్రాణ ప్రతిష్టలో భాగంగా అందరూ పాల్గొంటున్నారు. అందులో భాగంగానే మన నిజాంపేట గ్రామంలో దేవాలయంలో ఉదయం 11 గంటలకు అఖండనామ భజన సంకీర్తనలతో రామనామ స్మరణతో మనము ప్రాణ ప్రతిష్ఠ చేసే వరకు రామనామ సంకీర్తనం చేయాలని ఇట్టి మహత్ కార్యంలో అందరూ గ్రామస్తులు హనుమాన్ దేవాలయం వద్దకు వచ్చి పాల్గొనరని కోరుచున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్.